హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సజ్జన సాంగత్యం. రచించిన వారు కె విజయ్ కుమార్ గారు. మహేంద్రగిరి అనే గ్రామంలో దేవలుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా నిష్ఠాపరుడు, భగవంతుడి యందు అచంచలమైన విశ్వాసం గలవాడు. ఆయనకు పెళ్ళి, సంసార బాధ్యతలు లేవు. ఆయన జీవితము సత్కార్యాలతోనే గడిచిపోయింది. దేవలుడు తనకు ఉన్నదానిలోనే మితంగా ఖర్చు చేస్తూ రావటం చేత కొంతకాలానికి 2,000 రూపాయలు పోగు చేయగలిగాడు. దాన్ని ఏ విధంగా వినియోగపరచాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక సంతోష వార్త తెలిసింది. హరిద్వారంలో ఒక పెద్ద మఠం ఉన్నదని, అక్కడ యాత్రికులకు, సన్యాసులకు చక్కని సౌకర్యాలు జరుగుబాటు అవుతున్నాయని తెలిసింది. తాను కూడబెట్టిన డబ్బంతా ఆ మఠానికి ఇచ్చేసి యాత్రాఫలం కూడా దక్కించుకుందామని దేవలుడికి తోచింది. అందుచేత ఆయన ఒక మంచి రోజున భీముడు అనే తన నౌకర్ని వెంటబెట్టుకొని హరిద్వారానికి బయలుదేరాడు. ఆ ఇద్దరు కొద్ది రోజులు కాలినడకన ప్రయాణం చేసి ప్రయాగ చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలపైన హరిద్వారం వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. ప్రయాగ చేరుతూనే వారు త్రివేణిలో స్నానం చేసి ఒక సత్రంలో బస చూసుకున్నారు. ఆ రోజులలో ప్రయాగ పూర్తిగా పాపిష్టి నగరం. తాగుబోతులు, జూదగాళ్ళు, దొంగలు, దోపిడీలు చేసేవాళ్ళు విజృంభించారు. ఎక్కడ చూసినా లేఖీ వినోదాలుండే. భగవద్భక్తి, పుణ్యచింతన, పాపభీతి కలవాళ్ళు కేవలం అమాయకుల కింద జమైతూ ఉండేవాళ్ళు. రోజు ఏదో ఒక మూల హత్యలు జరుగుతూనే ఉండేవి. రాజోద్యోగులు కూడా ధర్మాన్ని తప్పి నడిచేవాళ్ళు కావడం చేత ఆ నగరంలో సాధారణంగా ఎవరికీ న్యాయం జరిగేది కాదు. ఈ సంగతులు దేవలుడు తెలుసుకున్నాడు, కానీ లక్ష్య పెట్టలేదు. ఆయన భీముడితో, ఒరే, అన్ని పాపాలను సరిచేయగలవాడు ఆ ఈశ్వరుడున్నాడు, మనం భయపడవలసిన పని లేదు అన్నాడు. వాళ్ళు విడిది చేసిన సత్రం దగ్గరికి రమేశుడు అనేవాడు వచ్చాడు. ఇతను 30 నిండని యువకుడు. చిన్నతనం నుంచి అల్లరి చిల్లరిగా తిరిగి తాగుడు, జూదము మొదలైన దుర్వ్యసనాలన్నీ అలవరుచుకున్నవాడు. ఎంతోమంది దగ్గర అప్పులు చేసి ఎగవేశాడు. తాను జూదంలో గెలిచినప్పుడల్లా రాజోద్యోగులకు లంచాలు పెడుతూ ఉండడం చేత అతనికి వాళ్ళ అండ బాగా ఉండేది. అందుచేత అప్పులు వాళ్ళు అతన్నేమీ చేయలేకపోయారు. కానీ అతనికి ఎరుగున్న వాళ్ళ నుంచి అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది. అందుచేత అతను చేతిలో డబ్బు ఆడనప్పుడు సత్రాల చుట్టూ తిరిగి పరదేశీయులకు మంచి మాటలతో లోబరుచుకొని వారికి వినోదాలు చూపించి తన అవసరాలకు కూడా వారి చేత ఖర్చు పెట్టించేవాడు. రమేశుడు దేవలుని సమీపించి ఆయన కథ అంతా తెలుసుకున్నాడు. కపటం ఎరగని దేవలుడు తన వద్ద 2,000 రూపాయలున్న సంగతి రమేశుడికి చెప్పేశాడు. అంతా విని రమేశుడు, ఎల్లుండి దాకా మీకు పడవ దొరకదు. ఇది చాలా చెడ్డ ఊరు. ఈ సత్రంలో మీరు ఉండవచ్చు గాని ఇక్కడి భోజనం మీకు సరిపడదు. అందుచేత నా సలహా ఏమంటే మీరు నా వెంట వచ్చేయండి. మీకు ఒక స్నేహితుడి ఇల్లు చూపిస్తాను. అక్కడ మీకు శుచిగా భోజనం అమరుతుంది. ఈ పూట నేను అక్కడే భోజనం చేస్తున్నాను అన్నాడు. బాబు, ఇవాళ ఏకాదశి, అందుచేత నాకు ఉపవాసం. ఎక్కడైనా భజన గాని, పురాణ కాలక్షేపం గాని, తత్వోపదేశం గాని ఉన్నట్లయితే అక్కడికి పోదామనుకుంటున్నాను. మా భీముడు ఊరు చూడటానికి పోతాడు. వాడికి తిండికి ఇబ్బంది లేదు, ఎక్కడైనా తినేయగలడు అన్నాడు దేవలుడు. నాకు ఏకాదశి ఉపవాసాలు అలవాట్లేదు, కానీ మీతో పాటు నేను కూడా భోజనం మానేస్తాను. 2-3 వీధుల అవతల సరస్వతీ స్వాముల వారు రోజు జ్ఞానబోధ చేస్తారని విన్నాను. అక్కడికి పోదామా ఏమిటి అన్నాడు రమేశుడు. దేవలుడు సంతోషంతో లేచి తన నౌకరుతో, ఒరే భీమా, నా సంచి పైబట్ట అందుకో అన్నాడు. భీముడు సత్రం గదిలోకి వెళ్ళి కొద్దిసేపటిలో తన యజమాని సంచి పైబట్ట తెచ్చి ఇచ్చాడు. తర్వాత దేవలుడు, రమేశుడు కలిసి వీధుల వెంట నడవసాగారు. చాలా దూరం వెళ్ళాక దేవలుడు, నాయనా, మనం వెళ్లే చోటు నీకు తెలియదల్లే ఉందే అన్నాడు. మర్రి చెట్టు గుర్తుల కోసం చూస్తున్నాను బాబుగారు, 2 అడుగులు వేయండి అన్నాడు రమేశుడు. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక ఒక అడ్డవీధి, అందులో ఒక మర్రి చెట్టు కనిపించాయి. చూసారా, మనం సరిగ్గానే వచ్చాం. ఆ కనిపించే తెల్ల ఇంట్లోనే జ్ఞానబోధ అన్నాడు రమేశుడు. అది జూదాలాడే ఇల్లు. ఆ సంగతి రమేశుడికి బాగానే తెలుసు, కానీ దేవలుడికి తెలియదు. వాకిలి బయట లాఠీ పట్టుకొని నిలబడి ఉన్న మనిషిని చూసి ఆయన ఆశ్చర్యపడి, జ్ఞానబోధ జరిగే చోటుకు కూడా ద్వారరక్షకులుంటారా? నేనెక్కడా వినలేదే అన్నాడు ఆశ్చర్యంతో.
దుర్మార్గులు లోపలికి రాకుండా కాపలా ఉంచి ఉంటారు. మనకేం అడ్డు లేదులేండి అంటూ రమేశుడు లోపలికి దారి తీశాడు. లోపల అట్టే వెలుతురులేదు. చాలామంది జనం ఉన్నట్లు దేవులుడు ఊహించాడు. ఒక పక్కగా కొందరు కూర్చొని ఏదో తాగుతున్నారు. అందరికీ లోటాలలో తెల్లటి పానీయం అందిస్తున్న ఒక మనిషి రమేశుణ్ణి పేరు పెట్టి పిలిచి ఆహ్వానించాడు. క్షణం కూర్చొని పోదాం, పెద్ద మనిషి పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే బాగుండదు అన్నాడు రమేశుడు దేవులుడితో రహస్యంగా. ఇద్దరూ వెళ్ళి ఒక పక్కగా అరుగు మీద కూర్చున్నారు. వీళ్ళంతా తాగేదేంటి అని దేవులుడు రమేశుని అడిగాడు. పాలలో ఆరోగ్యకరమైన మూలికలు వేసి కాస్తారు. ఉపవాసం ఉండేవారు తప్పకుండా తాగాలి. ఇది ఇక్కడి ఆచారము అని రమేశుడు అంటూ ఉండగానే ఒక నౌకరు 2 లోటాలతో బంగు తెచ్చి ఇచ్చాడు. దేవులుడు వద్దు మర్రో అంటున్నా వినకుండా రమేశుడు ఆయన చేత 1 లోటాడు బంగు తాగించాడు. చీచి, ఇదేం పాలు, బుద్ధి పొరపాటై తాగాను. మనం తక్షణం ఇక్కడి నుంచి పోదాం పదా అన్నాడు దేవులుడు. మనం వచ్చిన అసలు పని మరవకండి అంటూ రమేశుడు నౌకర్ని పిలిచి, తత్వవిచారం సాగుతున్నదా అని వాణ్ణి అడిగాడు. జూదం సాగుతున్నదా అని అతడి ఉద్దేశం. నౌకరు ఇంకా లోపలికేసి చెయ్యి ఊపాడు. రమేశుడు దేవులుడు చెయ్యి పట్టుకొని లోపలి చావడిలోకి తీసుకొని పోయాడు. ఇక్కడ వెలిగే లేదు. దీపాలు పట్టుకొని పాచికలతో అనేక మంది జూదం ఆడుతున్నారు. ఈ సంగతి గ్రహించి దేవులుడు, చూసావా నాయనా, నువ్వు దారి తప్పి నన్ను జూదాలాడే చోటుకి తెచ్చావు. జరిగిన పొరపాటు జరిగిపోయింది. ఇకనైనా వెళ్ళిపోదాం పదా అన్నాడు. బాబుగారు, నన్ను క్షమించండి. జూదరులు కాని వాళ్ళు ఈ గడప దాటి లోపలికి రాకూడదు. లోపలికి వచ్చిన పాపానికి 1 పందెం కాచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది ఆచారం. దురదృష్టవశాత్తు నా దగ్గర చిన్న చిల్లి గవ్వ కూడా లేదు. 5 రూపాయలు అప్పు పెట్టారంటే పందెం కాస్తాను. ఓడినా గెలిచినా మనం మన దారిని వెళ్ళిపోవచ్చు. అదీగాక నాది గెలుపు చెయ్యి. మీ డబ్బుకేమీ పర్వాలేదు అన్నాడు రమేశుడు. మొదట దేవులుడు ససేమిరా అన్నాడు. రమేశుడు కంట తడి పెట్టుకుంటూ, పందెం కాయకుండా బయటికి వెళ్ళామంటే నన్ను ఇక్కడి వాళ్ళు చితకు పొడిచేస్తారు. పరదేశీ గనక మిమ్మల్ని ఏమీ చేయరు. 5 రూపాయలు ఇవ్వండి అని బ్రతిమిలాడాడు. నువ్వు పందెం గెలిచే పక్షంలో ఆ డబ్బు తీసుకోనని ప్రమాణం చేస్తే 5 రూపాయలు ఇస్తాను. జూదంలో గెలిచిన సొమ్ము అంటవచ్చా నాయనా, ప్రాజ్ఞుడివి కాదు అన్నాడు దేవులుడు. బంగు ప్రభావం వల్ల ఆయనకు ఉద్రేకం వచ్చేస్తున్నది. ఈ మాట అంటూ ఆయన తన సంచి మూతి విప్పి లోపల చెయ్యి పెట్టి తెల్లబోయాడు. దానిలో ఆయన చెంబు బట్టలు ఉన్నాయే గాని రూపాయల మూట లేదు. డబ్బంతా ఎవరో కాజేశారు. మఠానికి ఇవ్వాలనుకున్న డబ్బు అని దేవులుడు పెద్దగా అరిచాడు. ఆ డబ్బు ఏమైంది రమేశుడు ఊహించలేకపోయాడు. బంగు తాగిన చోట దేవులుడు సంచిని అరుగు మీద పెట్టినప్పుడు ఎవరైనా తీశారేమో. మీ నౌకరు భీముడు నమ్మకస్తుడైన వాడేనా? ఎందుచేతనంటే అలాంటి వాడి దగ్గర డబ్బుండటం అపాయకరం. 1 గంటలో వాడి డబ్బంతా ఒలిచేస్తారు. ఇది చాలా చెడ్డ ఊరు అన్నాడతను దేవులుడితో. పాపిష్టి డబ్బు. డబ్బు కన్నా భీముడు చిక్కున పడకుండా ఉండటం ముఖ్యం. వాణ్ణి ఒంటరిగా తిరగనివ్వరాదు. వినోదం చూస్తానని వెళ్ళాడు. వాణ్ణి ఎలా పట్టుకోవటము అన్నాడు దేవులుడు. మైదానంలో దొరకవచ్చు, అక్కడికి పోదాం పదండి అన్నాడు రమేశుడు. ఇద్దరూ కలిసి మైదానానికి వెళ్ళారు. మైదానంలో చాలా పందిళ్లు వేసి ఉన్నాయి. వాటి కింద నాట్యాలు, గారడీలు మొదలైన వినోదాలు సాగుతున్నాయి. మైదానం మధ్య పొట్టేళ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడి దృశ్యాలన్నీ చూస్తున్న కొద్దీ దేవులుడికి ఏవగింపు జాస్తి కాసాగింది. దానితో పాటే బంగు నిషా కూడా హెచ్చింది. భీముడు ఎక్కడా కనిపించకపోవటం ఆయనకు మరింత ఉద్రేకం కలిగించింది. నిజానికి భీముడు పొట్టేళ్ల పందెం జరిగే చోటునే ఉన్నాడు. వాడు తన యజమానిని చూడగానే జనం వెనుక దాక్కున్నాడు. ఉన్నట్టుండి దేవులుడికి పట్టరాని ఆవేశం వచ్చింది. నీచులారా, మీ పాపాలకు పొట్టేళ్లను అడ్డం పెడతారా అంటూ ఆయన జనాన్ని తోసుకుని వెళ్ళి పొట్లాడే పొట్టేళ్లలో ఒకదాన్ని అమాంతం ఎత్తుకొని పరిగెత్తసాగాడు. అది నగరపు కొత్వాలు గారి పొట్టేలు. దానిమీద అనేక వేల రూపాయలు పందాలు కాశారు ఊరిలో ఉండే పెద్దలు. ఎవరో వచ్చి ఆ పొట్టేల్ని ఎత్తుకుపోతూ ఉండటం చూసి జనం గగ్గోలు పెడుతూ ఆయన వెంటపడి పట్టుకున్నారు. ఆ సమయానికి దేవులుడు మైకం వచ్చి పడిపోయాడు. మళ్ళీ స్పృహ తెలిసేసరికి ఆయన ఆ ఊరి ఖైదులో ఉన్నాడు. రాత్రి చాలా భాగం గడిచి తెల్లవారు వస్తున్నది. క్రిందటి రోజు జరిగిందంతా ఆయన జ్ఞాపకం తెచ్చుకొని, మఠానికి ఇద్దామనుకున్న డబ్బు పోయింది.
తాగకూడనిదేదో తాగాను, చేయకూడనిదేదో చేసి బందిఖానాలో పడ్డాను. భీముడు ఏమయ్యాడో తెలీదు. ఇదంతా జరగటానికి నేనేం తప్పు చేసి ఉంటాను? నా వల్ల ఏ తప్పు జరగలేదే. రమేశుడు తప్ప కాదు, పాపం అతను మంచివాడు. దారి తప్పి నన్ను ఇక్కడికి తీసుకుపోయాడు. అతనిలో కూడా దురుద్దేశం ఏమీ లేదు. ఇది భగవంతుడి పెట్టిన పరీక్షే గాని మరేమి కాదు అని రూఢి చేసుకున్నాడు. తెల్లవారుతూనే రమేశుడు వచ్చాడు. బాబుగారు, నా మూలంగా మీకు చాలా శ్రమ కలిగింది. మీ విడుదలకు కొత్వాలు అనుమతి ఇదిగో, మనం పోదాం పదండి అని అతను దేవలుడితో అన్నాడు. విచారణ కూడా జరగకుండా విడుదల ఎలా చేశారు నాయనా అన్నాడు దేవలుడు. నిన్న మిమ్మల్ని రాజభటులు పట్టుకుపోగానే నేను కొత్వాలు గారింటికి వెళ్ళాను. ఆయన కొందరు మిత్రులతో పాచికలాడి డబ్బు పోగొట్టుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆయన, రా రమేశు, నాటకాసేపాడు అన్నాడు. అర్ధరాత్రి దాకా ఆడాను. ప్రతి పందెము గెలిచాననుకోండి. నేను వచ్చిన పని తెలుసుకొని ఆయన విడుదల పత్రం ఇవ్వటమే గాక నేను గెలిచిన దానిలో సగం ఇచ్చాడు. ఇదిగో 2000 రూపాయలు అన్నాడు రమేశుడు. ఎంత తప్పు చేశావు నాయనా, నేను ఖైదులోనే ఉంటాను. నన్ను న్యాయాధికారి విచారించి శిక్షించని. అది అలా ఉంచి జోదం మాట ద్వారా నా విడుదల జరగటం భావ్యం కాదు. చెడ్డ నుంచి మంచి ఎలా వస్తుంది బాబు అన్నాడు దేవలుడు. రమేశుడి మాటలు విని తెల్లబోయాడు. అతను దేవలుడి వంటి సత్పురుషుణ్ణి ఎన్నడూ చూడలేదు. ప్రపంచంలో అలాంటి వారుంటారని కూడా అతడికి తెలియదు. అటువంటి వాడికి అన్యాయం చేసి ఖైదు ప్రాప్తి కూడా కలిగించినందుకు అతని అంతరాత్మ దహించుకుపోతున్నది. రమేశుడు కొంచెం ఆలోచించి, బాబుగారు, కొత్వాలు జారీ చేసినది రాజాజ్ఞతో సమానం. అందులో మీరు తక్షణం ఖైదు విడిచి బయటికి వెళ్లాలని శాసించి ఉన్నది అన్నాడు. అలాగా నాయనా, శాసనం పాటించి తీరవలసిందే, పోదాం పదా అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చారు. సత్రం అధికారి దేవలుడిని చూసి, అయ్యా, మీరు హరిద్వారానికి వెళుతున్నారు కాబోలు. కొద్దిసేపట్లోనే ఒక పడవ బయలుదేరుతున్నది అన్నాడు. అయితే నేను బయలుదేరతాను అన్నాడు దేవలుడు. బాబుగారు, నాకు ఒక్క మేలు చేయాలి. ఈ 2000 పట్టుకుని పోయి మీరు ఆ మఠానికి అర్పించండి. నా మూలాన మీరు సొమ్ము పోగొట్టుకున్నారు. నేను మీకు ఇంతకన్నా ఏం చేయగలను అన్నాడు రమేశుడు. ఆ డబ్బు నేను అంటన్నాయనా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము. దాన్ని అనాథలకిచ్చేయి. భీముడు కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ దూరదేశంలో భగవంతుడి నిన్ను బంధువులాగా నాకు తటస్థపరిచాడు అన్నాడు దేవలుడు. ఇద్దరూ కలిసి గంగానది రేవుకి వెళ్లారు. దేవలుడు ఎక్కిన కొద్దిసేపటికల్లా పడవ కదిలింది. వెళ్ళిపోయి ఆ పడవ కేసు చూస్తూ రమేశుడు కన్నీరు కార్చాడు. ఆ క్షణానే అతడు తన జీవిత విధానం పూర్తిగా మార్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ డబ్బుతో తన బాకీలన్నీ తీర్చేసి గ్రామానికి వెళ్ళి అక్కడ అందరిలాగా బ్రతకడానికి నిశ్చయించుకున్నాడు. దేవలుడు ఎక్కిన పడవ ఒక 1/2 మైలు వెళ్ళిందో లేదో భీముడు నది ఒడ్డున పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు. చుక్కానివాడితో దేవలుడు, బాబు, పడవ కొంచెం ఒడ్డుకు పట్టు, ఆ వచ్చేవాడు మా మనిషి అన్నాడు. భీముడు పడవలోకి ఎక్కుతూనే తన రొంటిన ఉన్న డబ్బు మూట తీసి యజమానికి ఇస్తూ, ఆ మనిషి మొహం చూస్తేనే నాకు అనుమానం తగిలింది. డబ్బు నా దగ్గరే దాచాను బాబుగారు అన్నాడు. తన డబ్బు తనకు తిరిగి కనపడగానే దేవలుడు తన కష్టాలన్నీ మరిచాడు. ఆయన భీముడితో, అలా అనకూడదురా, అతను లేకపోతే ఈ ఊళ్ళో మనము ఎన్ని కష్టాలు పడి ఉందుమో గదా. రమేశుడు చాలా మంచి హృదయం గల మనిషి అన్నాడు. పడవ సాగిపోయింది. మరొక కథ పేరు నజరుద్దీన్ నవంతి. రచించిన వారు ఎంఎల్ నరసింహారావు గారు. చైనాలో నజరుద్దీన్ నవంతి అనే హాస్యగాడు ఉండేవాడు. ఇతడిని గురించి చాలా హాస్య కథలు చెబుతారు. ఒకనాటి రాత్రి అవంతి శ్మశానం మీదుగా వెళుతున్నాడట. అతని వెనకగా కొందరు గుర్రాలెక్కి సవారీ చేస్తూ వచ్చారు. వాళ్ళు దొంగలై ఉంటారని అనుమానం కలిగి అవంతి ఒక సమాధిలో దూరి దాక్కున్నాడు. అశ్వికులు అతని దాక్కోవటం చూసి వారు కూడా అతన్ని అనుమానించారు. అందుచేత వారు అతన్ని సమీపించి, ఎవరు నువ్వు అని అరిచారు. అవంతి సమాధిలో నుంచి తల బయటికి పెట్టి, నేను చచ్చిపోయిన వాణ్ణి, నన్ను సమాధి కింద పాతిపెట్టారు అన్నాడు. ఈ అపరాత్రి వేళ చచ్చిపోయినవాడు పైకి రావాల్సిన పనేమిటో అన్నారు అశ్వికులు. చల్లగాలి కోసం వచ్చాను అన్నాడు అవంతి. చచ్చిన వాళ్ళకు కూడా చల్లగాలి అవసరమా అన్నారు వాళ్ళు. అవసరం లేదు, నేనే పొరబడ్డాను అంటూ అవంతి సమాధిలోకి దూరాడు. ఇంకొక రోజు అవంతి ఇంట ఒక దొంగ పడ్డాడు. అవంతి దొంగను చూసి సందుగాయి పెట్టెలో దాక్కున్నాడు.
దొంగ ఇల్లంతా వెతికి ఏమీ దొరక్క సందుగాయి పెట్టే మూత ఎత్తి అవంతిని చూసి, ఓహో నువ్విక్కడున్నావా అన్నాడు. నీకు కావలసిందేది మా ఇంట్లో దొరకదని సిగ్గేసి ఇందులో దాక్కున్నాను అన్నాడు అవంతి. మరొకసారి అవంతి ఇంట దొంగలు పడి ఇంట్లో ఉన్న సామానంతా మోసుకుపోసాగారు. 1-2 చిల్లర సామాన్లతో అవంతి వారి వెనకనే బయలుదేరాడు. దొంగలలో ఒకడు వెనక్కి తిరిగి చూసి, ఓహో అవంతి, అర్ధరాత్రి వేళ ఎక్కడికో ప్రయాణమయ్యావే అని అడిగాడు. ఏం లేదు, చాలా రోజులుగా ఇల్లు మారదామనుకుంటూ బండి ఖర్చుకు లేక బద్దకించాను. ఇవాళ మీ ధర్మాన ఇల్లు మారే అవకాశం దొరికింది అన్నాడు అవంతి. నీకు సూర్యుడంటే ఇష్టమా లేక చంద్రుడంటేనా అని అవంతిని ఒక మిత్రుడు అడిగాడు. చందమామే అన్నాడు అవంతి. అదేం అన్నాడు మిత్రుడు. చూడు, పట్టపగలు మనకు బోలెడంత వెలుతురున్నప్పుడు సూర్యుడు వస్తాడు. చందమామ చక్కగా చీకటప్పుడు వచ్చి వెలుతురిస్తాడు అన్నాడు అవంతి. ప్రపంచంలో ఉన్న నీరంతా నిప్పంటుకొని మండటం మొదలు పెడితే చేపలన్నీ ఏమైతాయంటావు అని ఎవరో అవంతిని అడిగారు. అంత పని జరిగితే చేపలన్నీ చెట్లెక్కి పోవు అన్నాడు అవంతి. తెల్లవారగానే మనుషులంతా లేచి అన్ని వైపులా పోతారు కదా, దీనికి కారణమేమిటి అని అవంతిని కొందరు మిత్రులు అడిగారు. అయ్యో పిచ్చిమొహాలారా, ఇది కూడా తెలీదా? మనుషులందరూ ఒకే వైపుకు పోతే భూమి అటువైపు ఒరిగిపోదు అన్నాడు అవంతి. శవాన్ని సాగనంపేటప్పుడు శవపేటికకు ముందుండటం మంచిదా వెనక ఉండటం మంచిదా అని ఎవరో అవంతిని అడిగారు. ఏదైనా మంచిదే, శవపేటిక లోపల ఉండకుండా ఉంటే చాలు అన్నాడు అవంతి. ఒకనాడు అవంతికి దారి తప్పిన గొర్రె ఒకటి దొరికింది. అతడు దాన్ని ఇంటికి తోలుకొని పోయి కోసుకొని తిన్నాడు. ఆ సంగతి తెలిసిన ఒక మిత్రుడు, అవంతి, ఈ పాపం చేసినందుకు భగవంతుడి ఎదుట ఏం సంజాయిషి చెబుతావు అని అడిగాడు. నేను గొర్రెను తినలేదని చెబుతాను అన్నాడు అవంతి. గొర్రె నీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పడానికి వస్తే అన్నాడు మిత్రుడు. గొర్రె వస్తే ఇక చిక్కే లేదు, దాన్ని తీసుకొని పోయి దాని యజమానికి తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అవంతి. ఒకనాడు అవంతికి డబ్బు కావలసి వచ్చింది. బరువులు మోసి డబ్బు సంపాదించే ఉద్దేశంతో అవంతి కట్టుతాళ్లు తీసుకుని బజారుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కొంత పింగాణి సామానుని ఒక కొయ్య పెట్టెలో పెట్టుకొని కూలివాడి కోసం చూస్తూ కనిపించాడు. ఆయన కూలీ డబ్బులకు బదులు 3 సలహాలు ఇస్తాననడం వల్ల ఒక్క కూలీవాడు పలకటం లేదు. డబ్బు ఎప్పుడన్నా సంపాదించవచ్చు, మంచి సలహాలు అన్నప్పుడల్లా దొరకవు అనుకొని అవంతి ఆ పింగాణి సామాన్లు పెట్టెని తాను మోయటానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్లే దారిలో అవంతి, మీరు చెప్పే మంచి సలహాలేమిటో సెలవిస్తారా అని అడిగాడు. తిండి తినటం కంటే పస్తుండటం మేలని ఎవరన్నా అంటే నమ్మకు అన్నాడు పెద్ద మనిషి. బాగానే ఉన్నది అనుకున్నాడు అవంతి. కొంచెం దూరం వెళ్ళాక పెద్ద మనిషి, సవారీ చేయటం కంటే కాలినడక మెరుగని ఎవరన్నా అంటే నమ్మకు అన్నాడు. మరి కొంచెం దూరం వెళ్ళాక పెద్ద మనిషి, నీకన్నా మూఢుడైన కూలివాడున్నాడని ఎవరైనా అంటే నమ్మకు అన్నాడు. వెంటనే అవంతి తన నెత్తిమీద ఉన్న పెట్టెను విసిరి కింద కొట్టి, ఈ పెట్టెలో ఉండే పింగాణి సరుకు పగిలిపోలేదని ఎవరన్నా అంటే నమ్మకు అని వెళ్ళిపోయాడు. మరొక చిన్న కథ పేరు ఉత్తమ వైద్యుడు. ఒక నగరంలో ఒక ప్రసిద్ధుడైన వైద్యుడుండేవాడు. ఆయన చేసిన అద్భుతమైన చికిత్సలను గురించి జనం తెగ చెప్పుకునేవాళ్ళు. ఆయన చాలా డబ్బు గడించాడు. ఒకనాడు ఆయనని మిత్రులు కొందరు మెచ్చుకోసాగారు. ఆయన వారితో, మీకొక రహస్యం చెప్పనా, నేను నిజంగా అధమ రకం వైద్యుణ్ణి అన్నాడు. మిత్రులు నిర్ఘాంతపోయి, అది ఎన్నటికీ నిజం కాదు, ఆ మాట ఈ ఊళ్ళో ఎవరూ నమ్మరు అన్నారు. కానీ వాస్తవం అన్నాడు వైద్యుడు. వినండి, మేం 3 అన్నదమ్ములం, 3 వైద్యులమే. మా పెద్దన్న ఉత్తమ వైద్యుడు. ఆయన రాబోయే రోగాలను ముందుగానే గుర్తించి ఆహారం మార్చి రోగాలు రాకుండా చేయగలడు. ఆయన వైద్యుడన్న విషయం కూడా ప్రజలకు తెలియదు. మా రెండో అన్న మధ్యమ తరగతి వైద్యుడు. ఆయన రోగాన్ని అంకురంలోనే గుర్తించి నిర్మూలించేవాడు. అందుచేత ఆయన చిన్న చిన్న రోగాలు కుదర్చగలడని జనం గుర్తించారు. పోతే నేను అధమ తరగతికి చెందిన వైద్యుణ్ణి. రోగం ముదిరిందాకా రోగ నిదానం చేయలేను. ఆ తర్వాత అంతులేని కషాయాలు, కుప్పెకట్లు, మాత్రలు గుప్పించి రోగంతో హోరాహోరీ యుద్ధం చేసి ఎలాగో నెగ్గుతాను. రోగం మరీ ముదిరి మందులతో నయం కాకపోతే
శస్త్రచికిత్సలు కూడా చేస్తాను. అందుకే గొప్ప వైద్యుడని నాకు పేరు వచ్చింది అన్నాడు. మరొక చిన్న కథ పేరు ముసలి గుర్రం. ఒక పేదవాడి దగ్గర ఒక గుర్రం ఉండేది. అది చాలా ముసలిదైపోయింది. సవారీకి ఏమాత్రమూ పనికిరాదు. అందుచేత దాన్ని ఏ కాడికైనా అమ్ముదామనుకున్నాడు పేదవాడు. గుర్రం అమ్మకానికి ఉన్నదని తెలిసి ఒక కాపు మనిషి ఈ పేదవాడు ఉండే చోటికి వచ్చాడు. పేదవాడికి కాపు మనిషికి బేరం మాటలు జరుగుతూ ఉండగా పేదవాడి భార్య అక్కడికి వచ్చింది. మా గుర్రం మాటేనా అడుగుతున్నావు? ఆ పాపిస్టు గుర్రాన్ని ఎవరు కొంటారు బాబు అన్నది ఆ పేదవాడి భార్య. అదేంటమ్మా, మీ గుర్రాన్ని నువ్వే తీసేస్తున్నావు అన్నాడు కాపు. తీసేయను. మొన్నేం జరిగిందో తెలుసా? ఈ చుట్టుపక్కల ఒక కుందేలున్నది. దాన్ని ఎట్లాగైనా పట్టి మేము పిల్లలు తిందామనుకుంటే మా దిక్కుమాలిన గుర్రము దాన్ని చూసి తరిమి పట్టుకొని అంతా తినేసింది. మాకు పిల్లలకి కొంచెమైనా మిగల్చలేదు అన్నది ఆ పేద స్త్రీ. కాపు నిర్ఘాంతపోయి అంత వేగంగా పరిగెత్తుతుందా అనుకొని అట్టే బేరం చేయక పేదవాడికి డబ్బిచ్చి గుర్రాన్ని కొనుక్కొని పోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.